హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైలీ కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ గ్రూప్ XY అగ్నివీర్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దానికి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అన్ని కూడా అయితే నేను గతంలో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మళ్ళీ ఒకసారి అయితే చెప్పిన తర్వాత అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది స్టార్ట్ చేసేద్దాము. అండ్ అప్లికేషన్ చేసుకునే ముందు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా అయితే అప్లికేషన్ చేసుకోండి. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ చేసుకున్నా పర్వాలేదు, మీరు అప్లికేషన్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఎటువంటి మిస్టేక్ అయితే చేయకూడదు. మిస్టేక్ చేసే తర్వాత బాధపడాల్సి వస్తుంది. అండ్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకి పాస్ ఫోటో అయితే అడుగుతుంది. ఇక ఫోటో అనేది మనము స్లేట్ తో అయితే దిగాల్సి ఉంటుంది. అది చెస్ట్ దగ్గర ఇలా పెట్టుకొని మనకి స్లేట్ పైన మనకి నేమ్ 10th మెమోలో ఎలా ఉందో అలా రాయండి. అలా పట్టలేదు అనుకోండి, ఇనిషియల్ పెట్టేసి మీ నేమ్ రాసి DOP అంటే డేట్ ఆఫ్ ఫోటో, ఏ రోజు ఫోటో దిగామనేసి వాళ్ళకి ఒక ఐడియా రావాలి. యూఎఫ్జీ యాప్ లో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ వీటన్నిటికి సంబంధించి స్పెషల్ కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 25% ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 25% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. సో ఇప్పుడు ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ కి ఈజీగా అవడానికి, సో ప్రిపరేషన్ కూడా తక్కువగా టైం ఉంది కాబట్టి మీరు ఈజీగా త్వరగా ప్రిపేర్ అయ్యే విధంగా కోర్సు డిజైన్ చేయడం జరిగింది. మీరు ఎంత ఎక్కువ టైం కేటాయిస్తే అంత తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకొని ఈజీగా మనం అయితే ఎగ్జామినేషన్ అయితే క్రాక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి 25% డిస్కౌంట్ అయితే యూజ్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అయితే ఈసారి అయితే మిస్ అవ్వకండి. చాలా అద్భుతమైనటువంటి అవకాశం. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ufjus.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేశాక మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అగ్నివీర్ నోటిఫికేషన్ అని ఉంది సార్, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక మీరు ఒకసారి ఇక్కడైతే రీఫ్రెష్ చేయండి. ఇలా రీఫ్రెష్ చేశాక పైకి కాస్త స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది 24th జూన్ అంటే ఈ రోజు స్టార్ట్ అయింది. సో మనకి జూలై 5th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు ఎంత వీలైతే అంత స్పీడ్గా అయితే మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ప్రస్తుతం నేను అప్లికేషన్ చేసేటప్పుడు నేను ఈ యొక్క ప్రాసెస్ చెప్పేటప్పుడే నాకే సర్వర్ చాలా బిజీగా వచ్చింది. అండ్ మీరు చేసేటప్పుడు ఇంకెంత బిజీ వస్తుందో, కానీ మీరైతే తగ్గకూడదు. నైట్ టైం అయితే కూర్చొని అయినా అప్లికేషన్ అయితే చేసుకోండి. అవకాశం పోతే రాదు, తర్వాత ఇంకా లేట్ చేసిన కొద్దీ సర్వర్ బిజీ వస్తుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు త్వరగా అప్లికేషన్ చేసుకోండి. మళ్ళీ నేను చెప్పలేదని మీరేం ఫీల్ అవ్వకూడదు. మళ్ళీ తర్వాత మీరే సర్వర్ ప్రాబ్లమ్ వస్తుందని మళ్ళీ మీరే బాధపడుతూ కామెంట్స్ పెడతారు. కాబట్టి నేను చెప్పే విషయం ఇదొక్కటి చాలా కేర్ఫుల్గా వినండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి 24th నుండి 31st జూలై వరకు అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని EFG యాప్లో కోర్స్ తీసుకొని పంచి అయితే ప్రిపేర్ అవ్వండి. చాలా షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ phase 1 రిజల్ట్ అనేది ఎగ్జామ్ రాసిన వితిన్ 30 డేస్లో అయితే వస్తుంది. మనకి 21st నుంచి 28th ఆగస్ట్ మిడిల్ అయితే ఉంటుంది. అండ్ మెడికల్ టెస్ట్ వచ్చేసి మనకి 29th ఆగస్ట్ నుండి 8th నవంబర్ వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా అయితే చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా 250 రూపీస్ అయితే ఉంటుంది. 29th డిసెంబర్ 1999 నుండి 29th జూన్ 2005 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 1-2 సార్లు ఇదైతే గమనించండి, ఓకేనా. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ తక్కువ అప్లికేషన్ అయితే కాదనమాట. అండ్ ఇకపోతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వారైతే గ్రూప్ Xకి అప్లికేషన్ చేసుకోవచ్చు, గ్రూప్ Iకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ రిమైనింగ్ గ్రూప్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓన్లీ గ్రూప్ Iకి మాత్రం అప్లికేషన్ చేసుకోవచ్చు. వొకేషనల్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వాళ్ళు కూడా గ్రూప్ Xకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకైతే దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని చూడండి ఇక్కడ. సో పైకి స్క్రోల్ చేసి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి లింక్ అనేది అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అని ఉంది సార్, దీన్ని క్లిక్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేయగానే మనం అయితే అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఇలా అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి అయితే లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ అని ఉంది సార్, ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇంతకుముందుకు ఎయిర్ ఫోర్స్లో అకౌంట్ ఉన్నా కానీ మళ్ళీ కొత్తగా అయితే రిజిస్టర్ అవ్వాల్సింది. దీనికి అగ్నివీర్కి ప్రతి రిక్రూట్మెంట్కి కూడా మనం సపరేట్గా నోటిఫికేషన్ వస్తుంది కదా. సో ప్రతిసారి మనం అయితే రిక్రూట్కి మనం ఖచ్చితంగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకైతే కొన్ని డీటెయిల్స్ అడిగింది కదా, క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. మనకి 10th మెమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా అయితే ఇవ్వాలి. నేను నా యొక్క నేమ్ అయితే అలానే ఇస్తున్నాను, మీరు చూడండి. మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయకుండా దయచేసి క్లారిటీగా
క్లారిటీగా నిదానంగా ఒకటికి 2 సార్లు చూసుకుని అప్లికేషన్ పేరెంట్ నేమ్ దగ్గర మీ యొక్క ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి, ఫాదర్ లేకపోతే మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా నిదానంగా మన యొక్క 10th మెమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఎంటర్ చేయండి. మీరు క్యాపిటల్ లెటర్స్లో ఉండే క్యాపిటల్ లెటర్స్లోనే పెట్టండి. అండ్ దయచేసి మిస్టేక్ చేసుకోకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు, మనకి ఏమి ఇవ్వరు. ఈమెయిల్ ఐడి ఉంది సార్, మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈ మెయిల్ ఐడికి మనకి ఓటీపీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఓటీపీ వచ్చే దగ్గర నాకు చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడ నేషనాలిటీ ఉంది సార్, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అనమాట. ఇండియన్ సెలెక్ట్ చేసుకుని జెండర్ వచ్చేసి మనకి మెయిల్ అండ్ ఫీమేల్ ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే మనకి మెయిల్ వాళ్ళే అప్లికేషన్ చేసుకునేవచ్చు. అండ్ తర్వాత కింద యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, మెయిల్కి ఓటీపీ వస్తుంది. రెండు కూడా కింద ఓటీపీస్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే కింద క్యాప్చా ఉంటుంది సరే, ఓటీపీ ఎంటర్ చేశాక క్యాప్చా ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది అనమాట. ఓటీపీకి ఓకే అని చెప్పేస్తే క్యాప్చా ఏదైతే మనం ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసేసి మనం ఏం చేస్తామంటే కింద ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది సార్, నెక్స్ట్ బటన్. సో అది క్లిక్ చేస్తాం అనమాట. సో మొత్తం కూడా అయిపోతుంది. నేను ఒకరికి 2 సార్లు అయితే చూసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూసిన తర్వాత ఓటీపీ వచ్చేస్తుంది. వచ్చేసాక నేను ఎంటర్ చేసాను. చాలాసేపు ఇక్కడ టైం సెట్ అవుతుంది చూస్తారా, చాలాసేపటి దాకా నాకు ఇబ్బంది అయింది. ఎక్కడ అంటే కేవలం ఓటీపీ రావడం దగ్గరనే నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. మీరు రీఛార్జ్ కనుక లేదనుకోండి మీ యొక్క సిమ్కి, సో ఖచ్చితంగా అయితే ప్రాబ్లం అవుతుందన్నమాట. ఖచ్చితంగా రీఛార్జ్ లేకపోతే రీఛార్జ్ చేసుకోండి, బ్యాలెన్స్ వేసుకొని అయినా ఓటీపీ వస్తుంది. ఓకేనా? సో అది చూసుకునే తర్వాతకి మనం ఏం చేస్తామంటే ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటుంది చూసారా, ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. మన మెయిల్ ఇందాక పాస్వర్డ్ పెట్టుకునే ఆప్షన్ ఉంది చూసారా, ఆ పాస్వర్డ్ కూడా మనం ఇక్కడైతే ఎంటర్ చేసేసి ఒక క్యాప్చా కూడా ఎంటర్ చేస్తే మనకైతే ఇప్పుడు లాగిన్ అయిపోతుంది. ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉంది చూసారా, మనకి ఇంత ముందుకు వచ్చింది కదా, సో మొబైల్ నెంబర్కి మెయిల్కి, సో ఆ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసేసిన తర్వాతకి మనం లాగిన్ అయిపోతాము. ఇక్కడ మనం న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. వాళ్ళు డిఫాల్ట్గా పాస్వర్డ్ ఇచ్చేసారు. మనం ఏంటంటే మనకి ఏదైతే కావాలో పాస్వర్డ్ అది 8 క్యారెక్టర్స్ ఉండాలి, అందులో నెంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, అవన్నీ ఉండాలి. తర్వాత కింద వచ్చేసి మనం సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది సరే, సబ్మిట్ క్లిక్ చేసాము. చేశాక ఓకే మీద క్లిక్ చేయాలి. చేశాక మళ్ళీ ఒకసారి అయితే మనం అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మన డీటెయిల్స్ తోటి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది సరే, క్యాప్చా అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మనం మెయిల్ అండ్ అదేవిధంగా పాస్వర్డ్ అయితే ఒకరికి 2 సార్లు అయితే చూసుకొని క్యాప్చా అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేశాక కింద సైన్ ఇన్ ఆప్షన్ ఉంది సరే, ఆ సైన్ ఇన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేశాక మనకు స్లోగా అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే మనకి ఒక స్టెప్స్ తర్వాత ఒకటైతే మనకి ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఉన్నాయి అనమాట. 1 2 3 4 4th 5th స్టెప్కి మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, క్లిక్ చేసి ఇక్కడ మనకి చూడండి కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ స్టెప్స్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేశాక మనకి ఇక్కడైతే సెకండ్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు అసలైన స్టెప్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి డేటా ఎంటర్డ్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ విల్ బి ఫైనల్ అనేసి సంథింగ్ ఒక ఎర్రర్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది జస్ట్గా. సో ఇప్పుడు ఎంటర్ చేసేటప్పుడు క్లారిటీగా ఎంటర్ చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్ అయితే చేయకూడదు. ఇక్కడ వచ్చేసి మనకి 10th మెమో సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఇందాక ఎంటర్ చేసినటువంటి మన యొక్క నేమ్ అయితే మనకైతే డిఫాల్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ. సో అది మనం 10th ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా అప్పుడు అనమాట. మన ఇక్కడ 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత మెయిల్ ఐడి కానీ నేషనాలిటీ కానీ ఇవన్నీ కామన్ వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఏంటంటే మీరు ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నారా లేదంటే కొత్తగా చేస్తున్నారంటే సివిల్ అని పెట్టేసండి. ఇక్కడ మీరు సివిల్ అని పెట్టాలి. ఆల్రెడీ సర్వీస్ చేసిన వాళ్ళు అయితే ఫస్ట్ పెడతారు. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు, అది గమనించండి. మీరు ఒకసారి మిస్టేక్ చేస్తే మనం అంతే ఇంకా మన పరిస్థితి. సో అదే అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఉంది సరే, దీన్ని క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వస్తాము. ఎవరైతే మనకి ఇక్కడ ఎంపీసీలు అంటే ఎంపీస్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 3 years డిప్లొమా ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎవరైతే నాన్ మ్యాథ్స్ ఉంటారు చూసారా, సో వొకేషనల్ వాళ్ళు కానీ సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారు చూసారా వాళ్ళు వచ్చేసి థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో అదే అనమాట. సో ఇక్కడ గమనించాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి అక్కడికి ఏదైతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే 50% ఉందా మీకంటే ఎస్ అని పెట్టేశాను నేను. తర్వాతకి వచ్చేసి మన ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో మీరు ఏంటంటే మొత్తం క్లియర్ అయిపోయిందంటే ఎస్ అని పెట్టేశాను. తర్వాతకి ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద సెలెక్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ ఎక్స్ అయినా ఓన్లీ వైయా లేకపోతే రెండు అప్లికేషన్ అంటే నేను బోత్ అని పెట్టేస్తున్నాను. సో నేను గ్రూప్ ఎక్స్ అండ్ వైకి రెండింటికి అప్లికేషన్ చేసుకుంటాను కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ బోర్డ్ అయితే అడుగుతుంది. సో మీరు ఏ బోర్డ్ అయితే ఉందో మీ యొక్క బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇది మనం చేసినట్టు కాదు, ఇది నార్త్ సైడ్ నుంచి చేసినటువంటి వీడియో కాబట్టి మీకు ఇక్కడ బీహార్ అని వస్తుందన్నమాట. అది గమనించాలి మీరు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది ఓవరాల్గా అనేది మీరు అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఓవరాల్గా ఎంపీసీ పెట్టుకున్న వాటికి ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది లాంగ్ మెమోని అప్లోడ్ చేయాలి. లాంగ్ మెమో రాని వాళ్ళు షార్ట్ మెమో పెట్టాలి. కానీ లాంగ్ మెమో ఉంటే మాత్రం ఖచ్చితంగా అది పెట్టాలి. స్కాన్ చేసి మనం ఇక్కడ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఏ ఫార్మేట్లో అడిగారో అదే ఫార్మేట్లో జేపీజీ ఫార్మేట్లో అడిగారు కాబట్టి ఆ ఫార్మేట్లో అప్లోడ్ చేసాం. ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో మనకి ఎంత పర్సెంటేజ్ ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతుంది అనమాట. సో మినిమం ఎంత వచ్చేసాయని పెట్టేసేయండి. ఇక్కడ
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చాయని అడుగుతుంది. మ్యాథమెటిక్స్లో అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి పెట్టాలి మనం ఇక్కడ విత్ ప్రాక్టికల్స్ కూడా, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాతకి ఫిజిక్స్లో ఎన్ని వచ్చాయి పెట్టండి, ప్రాక్టికల్స్తో కలిపి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విత్ ప్రాక్టికల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిషనల్ సర్టిఫికేట్ ఏమైనా ఉందంటే నో అని పెట్టేస్తాను. ఎస్ అని పెడితే అప్లోడ్ చేయమంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నేనైతే నో అని పెట్టేశాను. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేశాను. అండ్ థర్డ్ స్టెప్కి అయితే వచ్చేసాను అనమాట. అంటే ఇక్కడ ఇది ఎడ్యుకేషన్ డీటెయిల్స్లలో సేవ్ అండ్ కంటిన్యూ అయితే కాలేదు, ఇంకేదో రిజల్ట్ చూపించింది, ఇప్పుడు ఓకే అయిపోయింది. సో ఇక్కడ ఎడిషనల్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఏమంటే మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందా అంటే ఉంటేనేమో ఎస్ అని పెట్టేసేయండి, లేదు కాబట్టి నో అని పెట్టేస్తాను. ఇక్కడ ఎస్ అని పెడితే మనకి ఇక్కడైతే అది ఏనా బీనా సీనా అడుగుతుంది, నేనైతే నో అని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఏంటంటే మీ ఫాదర్ ఎవరైనా కానీ ఏదైతే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో వేటలలో ఉన్నారా సర్వ్ చేస్తున్నారా అని అంటే సో నో అని పెట్టేస్తున్నాను అనమాట, ఓకేనా. సో ఎస్ అని పెడితే మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా నో అని పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ యూ హ్యావ్ బీన్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ అని అడుగుతుంది అనమాట. సో ఇష్టంటే నో అని పెట్టేసేయండి, ఇది కూడా మనం ఆల్రెడీ సర్వ్ చేయలేదు కాబట్టి అది అవసరం లేదు మనకి. సో ఇక్కడ క్లియర్గా నో అని పెట్టేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఒకటి ఆప్షన్ అయితే వస్తుంది, మనం ఎస్ అని పెడితే నో అని పెట్టేస్తున్నాం, ఓకే. సో ఇక్కడ ఫిజికల్ సంబంధించినటువంటి కొన్ని అయితే డీటెయిల్స్ అయితే వస్తుంది అనమాట. సో అది ఇక్కడ చూడండి ఏంటంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అని ఉంది సరే. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంటైర్ ఎనీ వన్ క్లియర్ విజిబుల్ పర్మనెంట్ మార్క్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే మోల్ అడుగుతుంది అనమాట. సో మోల్ వచ్చేసి మీ యొక్క 10th మెమోలో ఉంటుందన్నమాట. ఈ మోల్ ఆన్ ది రైట్ని మోల్ ఆన్ ది లెఫ్ట్ని అని క్యాపిటల్ లెటర్స్లో అయితే ఎంటర్ చేయండి. సో మోల్ అయితే ఖచ్చితంగా అయితే మ్యాండేటరీగా మనకి ఏదైతే ఎంటర్ చేస్తున్నాం అక్కడైతే వాళ్ళైతే ఐడెంటిఫికేషన్ మార్క్ అయితే చూపించాల్సి వచ్చేసి క్యాండిడేట్ సంబంధించినటువంటి చెస్ట్ అనేది ఇంచెస్లో అయితే అడుగుతున్నారు. సో హైట్ అనేది ఎంటర్ చేశాక ఇక్కడ చెస్ట్ అయితే ఎంటర్ చేయండి, ఇంచెస్లో సెంటీమీటర్స్లో కాదు. సో ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తున్నాను 38 అనేసి. అదేవిధంగా వేస్ట్ సైజ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట, అది కూడా ఇంచెస్లో ఎంటర్ చేయాలి. అదేవిధంగా షూ సైజ్ ఎంత అనేది కూడా ఎంటర్ చేయండి. సో తర్వాత మీకు యూనిఫామ్ పర్పస్ అనమాట ఇది. సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేశాను. తర్వాతకి నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చేసన్నమాట. సో ఏదైతే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది మన యొక్క పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ కూడా అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాపిటల్ ఏదైతే మనకి హౌస్ నెంబర్ కానీ విలేజ్ నేమ్ కానీ ఇవన్నీ ఇచ్చేటప్పుడు మనం ఎక్కడైతే కామన్ కానీ పులి స్టాప్లు పెట్టద్దు, మనకి ఇక్కడైతే కేటగిరీ అండ్ అదేవిధంగా డిస్టిక్ అండ్ అదేవిధంగా తహసీల్దార్ అంటే మండల్ అనమాట, మండల్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. సో మిస్టేక్ అయితే చేయకూడదు. తర్వాతకి మీ యొక్క విలేజ్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాతకి మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఏంటిదో పోస్ట్ ఆఫీస్ కూడా అయితే ఎంటర్ చేయండి. ఇవన్నీ నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ కూడా అయితే తెలిసి ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది సార్, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి అనమాట. సో ఇక్కడ ఆప్షనల్ ఫర్ పీపుల్ ఆఫ్ బిలాంగ్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అస్సాం మేఘాలయ అని అడుగుతుంది, వాళ్ళకి మినహాయింపు అని అంటున్నారు అనమాట. సో ఇక్కడ మిగతా వాళ్ళు ఖచ్చితంగా మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఏదైతే ఇందాక మన పర్మనెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం కదా అవి ఇది రెండు సేమ్ అయితే మళ్ళీ పెద్దగా ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. పైన ఈ మార్క్ ఉంది చూసారా, అది మార్క్ టిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో పైకి స్క్రోల్ చేద్దాము. ఖచ్చితంగా వేరే ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఒక దగ్గర ఉండి మీరు వేరే దగ్గర ఉంటే అలా ఎంటర్ చేసుకోవచ్చు, ఓకేనా. అవసరం లేదు మనకి. సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది సార్, దీన్ని అయితే క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు మనకి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందాక స్టార్టింగ్లో కూడా నేను చెప్పాను ఫోటో ఎలా ఉండాలి ఏంటి అనేది. సో ఇక్కడ 10 KB నుండి 50 KB మధ్యలో అయితే ఉండాలన్నమాట. ప్రతిది కూడా ఫోటో సిగ్నేచర్ అండ్ తంబు కానీ 10 KB నుండి 50 KB మధ్యలో అయితే ఉండాలి. సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేనైతే ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు, కాబట్టి మీరు ఒకసారి అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఏప్రిల్ కంటే ముందు ఉండి ఏదైతే ఉంటుందో ఆ ఫోటోస్ యాక్సెప్ట్ చేయరు, ఏప్రిల్ తర్వాత నుంచి యాక్సెప్ట్ చేస్తారనమాట, ఓకేనా. మే జూన్ జూలై ఇలా అనమాట. సో 10 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి, ఓకే. స్లేట్తో దిగి ఉండాలి ఖచ్చితంగా ఫోటో అని చెప్తున్నారు. స్లేట్ ఖచ్చితంగా దాంట్లో నేమ్ ఉండాలి, దాని కింద వచ్చేసి ఏ రోజు ఫోటో దిగామనేది అక్కడ ఉండాలి అనమాట. సో ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు కూడా అటువంటిది అప్లోడ్ చేసుకోవాలి మనం. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదో ఇప్పటికీ ఫోటో దిగడానికి ఆ స్లేట్ పట్టుకొని దిగడానికి ఇబ్బంది అవుతుంది, అప్లికేషన్కి లేట్ అవుతుంది అని అనుకుంటే తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బిఫోర్ లాస్ట్ టైం యాక్సెప్ట్ చేస్తారు, ఈసారి కూడా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటే అది మీ భ్రమ అవుతుంది అన్నమాట, ఓకేనా. కాబట్టి ఒకసారి గమనించండి. ఫోటో సిగ్నేచర్ అండ్ అదేవిధంగా తమ్ము మోడ్ కూడా అయితే అప్లోడ్ చేశాను అనమాట. నేను అప్లోడ్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేశాను. కొద్దిసారి నాకైతే సర్వర్ బిజీ అయితే వచ్చేసింది, చాలాసేపు లోడ్ అయితే అయిపోయింది. ఏది ఏమైనప్పటికీ ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్ళిపోతాం మనము. సో ఇది అయిపోయిన తర్వాత జస్ట్ సింపుల్గా కొంచెం డీటెయిల్స్ అయితే ఉంటుంది అనమాట, అవి కూడా అయితే మనం అయితే ఫిల్అప్ చేస్తాము, ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అనమాట, అది పెద్దగా ఇబ్బంది ఉండదు. చూడండి ఇక్కడ సెలెక్ట్ సిటీ అని ఉంది సారా. ఇప్పుడు మన ఫామ్ ఏదైతే ఫామ్ ఫిల్అప్ చేయడం చాలా కష్టం, ఇక్కడ రిమైనింగ్ అంతా కూడా సెలెక్ట్ సిటీ అనేది ఈజీ అనమాట. సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో సిటీస్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి అవి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో సెకండ్ కూడా దాని దగ్గరలో అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మనమైతే మనం సెలెక్ట్ చేసుకోవడానికి మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ లాగా 5 ఆప్షన్స్ వరకు అయితే ఇస్తారనమాట మనకి. సో ఈ 5 కూడా మీరు ఏదైతే అనుకుంటారో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మనకి సేవ్ అండ్ ఓకే ప్రాసెస్
అనేది కూడా పర్ఫార్మెన్సెస్ అని కూడా కంటెంట్ క్లిక్ చేశారనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్లో మనకి ఏంటంటే ఫేస్ టూకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. ఇక్కడ కూడా మీకు ఏదైతే సెంటర్ ఏదైతే ఫేస్ టూ కూడా మీకు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక 5 అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు మీ దగ్గరలో ఏదైతే కావాలో పైన ఏదైతే ఇచ్చామో కింద కూడా అయితే అవి డిఫాల్ట్గా అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ కొన్ని ఎంటర్ చేసుకున్న తర్వాతకి సేవ్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది అయితే పెట్టేసాను. ఓకే, సేవ్ అండ్ ప్రిఫరెన్సెస్ అనేది పెట్టిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జస్ట్ సింపుల్గా మనం అయితే పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ పేమెంట్ మీద అయితే క్లిక్ చేశాను ఇక్కడ. సో పేమెంట్ మీద క్లిక్ చేసాక ఇందాక ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఓకే అయిపోయింది కదా, అది ఓకే క్లిక్ చేసి మార్క్ ఏంటంటే సేవ్ అండ్ పేమెంట్ అని కంటిన్యూ పేమెంట్ అని క్లిక్ చేశాను. ఇక్కడ ఒక టర్మ్స్ మనం ఏదైతే డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా వేటితో పేమెంట్ చేద్దాం అనుకుంటాం అనేసి అయితే క్లిక్ చేసి ఆ తర్వాతకి మనకైతే ఆప్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాతకి పేమెంట్ దగ్గరికి వస్తాము. సో నాకు క్రోమ్ బ్రౌజర్లో రాలేదు, ఫైర్ ఫాక్స్లో వచ్చిందనమాట. సో ఈ విధంగా నేనైతే డెబిట్ కార్డా క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు ఉంది సరే, దాని మీద అయితే క్లిక్ చేయండి, త్వరగా అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరైతే ఫామ్ అయితే ప్రింట్ అయితే ఏదైతే పేమెంట్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సో ప్రింట్ తీసేసుకోండి, ఈజీగా ఉంటుంది, పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, చూస్తారు కదా అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది క్లారిటీగా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా. సో 1-2 సార్లు నిదానంగా అయినా చూడండి. నేను అప్లికేషన్ చేసే టైంలో చాలా అయితే ఇబ్బంది అయింది కాబట్టి సో ఆల్రెడీ మనకి కొంతమంది అప్లికేషన్ చేసుకున్న దాన్ని మనం కొంచెం మాడిఫై చేస్తూ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనం ఇది యూఎఫ్ జాబ్ లో కోర్స్ తీసుకోండి, ఈజీగా ప్రిపేర్ అవ్వండి, ఇంటి దగ్గర ఉండి త్వరగా కంప్లీట్ చేసుకునే విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ కాబట్టి. సో ఏమైనా కోర్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కి డౌట్స్ ఉంటే 7674924416 అనే కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.